బాక్సాఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా 44 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కి ముందు రోజు ఓవరాల్ గా అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా 2.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలను అందుకోగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ద్వారా మొత్తం మీద సినిమాకు 2,80,000కు పైగా డాలర్స్ ఇప్పటి వరకు సొంతం అవ్వగా ఫైనల్ లెక్క $3 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ విషయానికి వస్తే రీసెంట్ టైంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలలో లోవెస్ట్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మౌత్ టాక్ ని నమ్ముకొని రిలీజ్ అయినప్పటికీ మౌత్ టాక్ కొంచెం మిక్స్డ్ గా ఉండటంతో ఓపెనింగ్స్ పై ఆ ఇంపాక్ట్ అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉంది. భారీ బడ్జెట్ మూవీ అవ్వడం, బిజినెస్ కూడా ఎక్కువ అవ్వడంతో ఆ బిజినెస్ కి న్యాయం చేసే విధంగా అయితే సినిమా ఆన్లైన్ బుకింగ్స్ అయితే ప్రస్తుతానికి లేవని చెప్పవచ్చు. ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో సినిమా 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 5 కోట్ల మార్కును సినిమా అందుకోవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మంచి జోరును చూపించి షోకు కలెక్షన్లు ఏమైనా పెరిగితే 6 నుండి 7 కోట్ల దాకా సినిమా కలెక్షన్ల వెళ్లే అవుట్ రేట్ ఛాన్స్ కొద్ది వరకు ఉంటుంది. కానీ ప్రస్తుతం సినిమా ఉన్న పరిస్థితిని బట్టి చూస్తూ ఉంటే ఓపెనింగ్స్ కొంచెం నిరాశపరిచే విధంగానే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి డే అండ్ డే టైం కి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ను చూపించి ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ ను కొద్ది వరకైనా సినిమా మించుతుందో లేదో చూడాలి. డే అండ్ డే టైం కి సినిమా ఓవరాల్ రిపోర్ట్స్ చూసి ఎంతవరకు కలెక్షన్లను సాధించింది అన్నది అప్డేట్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.